హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మనకు ఇంటి దగ్గర నుండే పని చేసుకునేదానికి ప్రభుత్వం వారే మనకు ఒక సర్వే అనేది నిర్వహించి ఇంటి దగ్గర నుండే జాబ్స్ అయితే కల్పించడానికి అయితే ట్రై చేస్తున్నారు. అందులో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఈ ఉద్యోగాలకి మనం ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎలా నమోదు చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పబోయే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన సర్వే పేరు ఏంటి అంటే కౌశలం అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పేరు ఉండేది. ఇంతకుముందు ఆల్రెడీ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి కంపెనీస్ వారు ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఒకటి చేయడం జరిగింది. ఆ సర్వేలో ఎవరెవరు డిగ్రీలు చేశారు, ఎవరు ఇంటర్మీడియట్ చేశారు, ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎవరు 10th క్లాస్ చదువుకొని ఉన్నారు, సో వాళ్ళ వయసు ఏంటి, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో కంపెనీస్ డీటెయిల్డ్గా అడుగుతున్నారు. సో ఇంకా వాళ్ళు ఏం టెక్నాలజీస్ నేర్చుకొని ఉన్నారు, ఏం స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, సో వాళ్ళు చదువుకున్నది నిజమేనా కాదా అనేది తెలుసుకోవడానికి కౌశలం అని చెప్పి మనకు ఒక సర్వే అయితే నిర్వహిస్తుంది. సో ఈ కౌశలం సర్వేలో మీ డేటా అనేది ఆల్రెడీ గవర్నమెంటే పుష్ చేయడం జరిగింది. ఒకవేళ మీ డేటా రాకుండా సచివాలయం వాళ్ళు మీకు కాల్ చేయకపోతే, గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు మీకు కాల్ చేస్తారు, లేదంటే మీ ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. సో మీకు కాల్ చేసి మీ డేటా అడిగారంటే మీ పేరు అందులో ఉన్నట్టు. ఒకవేళ మీ పేరు అందులో లేదు అంటే, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆధార్ నంబర్ ద్వారా కూడా దీంట్లో మనం డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు నెల్లూరులో ఉండొచ్చు, బట్ మ్యారేజ్ అయ్యి చిత్తూరు జిల్లాకు వచ్చారు. సో మీ డేటా అనేది నెల్లూరులో ఉండి, సో మీ డేటా మొత్తం నెల్లూరుకి ఏదైతే సచివాలయంలో వస్తుంది, బట్ మీరు చిత్తూరు నుండి ఆ డేటా మొత్తం ఇవ్వాలంటే కూడా మీ దగ్గరలోని ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలో వెళ్ళి కూడా మీ ఆధార్ నంబర్ ద్వారా కూడా మీరు డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మీరు ఎక్కడున్నా కూడా మీ డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకోటి అభ్యర్థులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓన్గా డేటా సబ్మిట్ చేయడానికి లేదు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లాగిన్లో ఈ డేటా అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పారు. సో ప్రభుత్వం వారు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి అభ్యర్థులకు ఎగ్జామ్ అనేది నిర్వహించి, సో ఇక్కడ మనకు జాబ్స్ అయితే కల్పించడానికి ఇక్కడ వీళ్ళు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 10th వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు జాబ్స్ అనేవి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి ఏమీ లేవు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం సర్వే చేసే టైంలో ఏదైతే 10th ఆర్ ఇంటర్మీడియట్ పెట్టిన సమయంలో ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి స్కిల్స్ అవ్వట్లేదు, సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఎవరైతే డిగ్రీ కానీ, ఐటీఐ కానీ, ఏదైనా టెక్నికల్ కోర్సెస్ చేసింటారో అటువంటి అభ్యర్థులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీ అనేవి ఉండడం జరిగింది. సో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది లభించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంచి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి శాలరీస్ చూసుకుంటే ఇక్కడ 13,000 నుండి అప్ టు 45,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ సర్వే సమయం అనేది 15th సెప్టెంబర్ వరకు పొడిగించడం జరిగింది. 15th సెప్టెంబర్ వరకు సమయం అయితే ఉంది. అప్పటి వరకు అభ్యర్థులు అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ మెయిల్కు అలాగే మొబైల్ నెంబర్కి మీరు ఎగ్జామ్ ఎక్కడ అటెండ్ అవ్వాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు మెయిల్ ద్వారా అలాగే ఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మీరు ఇంటర్వ్యూ తీసుకొని, వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అనేది మీకు తీసుకొని దాని తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. 15th సెప్టెంబర్ వరకు దీనికి సంబంధించి అవకాశం ఉంది. నమోదు చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్ళి నమోదు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు ఉంటే వాళ్లకు మీ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేటు, ఏదైనా టెక్నికల్ కోర్సెస్ అలాంటి సర్టిఫికేట్స్ ఉంటే అది, స్కిల్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయండి. ఓకేనా? సో ఎవరైతే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి, ఏదైనా టెక్నికల్ స్కిల్స్ చేసి సర్టిఫికేషన్ ఉంటే మాత్రం
ఈజీగా ఆపర్చునిటీ అనేది దొరికే అవకాశం అయితే ఉంది. అవన్నీ తీసుకొని వెళ్ళి మేము కౌశలం సర్వేలో ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీలో పాల్గొనాలనుకుంటున్నాం అని చెప్పి సర్టిఫికేట్స్, మీ పేరు, డీటెయిల్స్ ఇచ్చారంటే ఫస్ట్ మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎక్కడ చదువుకున్నారు, ఓన్ డిస్టిక్ ఏంటి, సో మీ డిస్టిక్లో ఏ కాలేజీలో చదువుకున్నారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత సబ్మిట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఆ డేటా వెళ్ళడం జరుగుతుంది. ఆటోమేటిక్గా కంపెనీస్కి మీ డేటా అనేది ఇస్తారు. సో ఎవరికైతే ఆపర్చునిటీ కల్పించాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ నిర్వహించి సో వాళ్ళ స్కిల్స్ ఆధారంగా జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మేము చదువుకుంటున్నాము, మాకేదైనా ఆపర్చునిటీ ఉంటుందా అంటే చదువుకునే వారికి ఆపర్చునిటీ ఉండదండి. బట్ మీరు డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు. మీకు ఎప్పుడుకి డిగ్రీ అవుతుందో అప్పుడు మీకు వీళ్ళు ఆపర్చునిటీ అయితే కల్పించే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఆప్షన్ ఉంది. సో మీ పేరు ఉన్నా లేకపోయినా మీ ఆధార్ కార్డుతో మీరు మీ డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి అభ్యర్థులకు కూడా పర్ష్యూయింగ్ అనే ఆప్షన్ ద్వారా ఏదైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మీ డేటా అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఐటీఐ కానీ ఇలాంటివి కంప్లీట్ అవుతాయి టెక్నికల్ కోర్సెస్, దాని తర్వాత మీకు ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనం వర్క్ చేసుకునే ఆపర్చునిటీ. సో ప్రజెంట్ ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగాలు జస్ట్ మిస్ అయ్యారో సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆర్థికంగా కొంత కుదట పడాలంటే ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. తప్పనిసరిగా ఈ సర్వేలో పాల్గొనండి. 15th సెప్టెంబర్ వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది. సో మీరు మీ డిగ్రీ సర్టిఫికేటు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, మీ ఫోన్ తీసుకొని వెళ్ళండి సచివాలయంకి. వాళ్ళే డేటా అనేది నమోదు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు మీ ఈమెయిల్కి, మీ ఫోన్కి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా కూడా మీకు ఎగ్జామ్ అయితే నిర్వహించడానికి ఈ ప్లేస్ ఎక్కడ సో అదంతా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత అది మొత్తం మీకు మెయిల్కి వస్తుంది, ఫోన్కి వస్తుంది, ఎంప్లాయీస్ ద్వారా కూడా చెప్పించడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మన జాబ్స్ అనేవి గవర్నమెంట్ సెక్టార్స్లో కాదు, ప్రైవేట్ కంపెనీస్ ద్వారా మీకు ఏదైతే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది. ఎక్కడ మనకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సెక్టార్స్ రెండు కలిపి ఈ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు, కానీ గవర్నమెంట్ జాబ్ కాదండి. మనకు ప్రభుత్వం ద్వారా, ప్రైవేట్ కంపెనీస్ ద్వారా మీరు ప్రభుత్వం హెల్ప్తో ప్రైవేట్ కంపెనీస్ ద్వారా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తారు. సో చాలా మంచి అవకాశం, జెన్యూన్ ఇన్ఫర్మేషను. మీరు ఎక్కడ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళండి, మీ సచివాలయంకి వెళ్ళండి, మీ డేటా సబ్మిట్ చేయండి. అక్కడ ద్వారానే మీకు ప్రభుత్వం ద్వారానే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందించడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు అయితే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి, మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. సో మీరు ఏదైనా వేరే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ ఉద్యోగం చేసుకుంటూ కూడా మీరు చదువుకునే అవకాశం అయితే లభిస్తుంది. దీని గురించి ఇంకా ఏదైనా మీకు సమాచారం కావాలంటే కామెంట్ చేయండి, మీకు కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా చేయడం జరుగుతుంది. దీనికోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.